శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ की జై. సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ ఆత్మీయ వందనం. మనం చక్కగా ఒక్కొక్క అంశాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం కదా. షిరిడీలో ఉరుసు ఉత్సవం ఎలా ప్రారంభమైంది, అది చందనోత్సవం ఎలా అయింది, తర్వాత ఆ ఉరుసు ఉత్సవం శ్రీరామనవమోత్సవంగా ఎలా రూపుదిద్దుకుంది అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నట్లయితే, గోపాలరావు గుండు అనేటువంటి ఒక అతనికి 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేదట. నిజమే కదా, వారు ఏదో సంతానం కోసం ఒకరినొకరిని చేసుకుంటూ వచ్చారు. సంతానం లేకపోయేటప్పటికీ బాబా దగ్గరకు వచ్చాడు. బాబా యొక్క కృపచేత అతనికి సంతానం కలిగింది. ఆ కృతజ్ఞత కొద్దీ అతను ఏమనుకున్నాడు, కృతజ్ఞత అంటే భగవంతుడి దగ్గర వ్యాపార భక్తి అని ఒకటి ఉంటుంది, కృతజ్ఞతతో ఆచరించేది ఒకటి ఉంటుంది. కృతజ్ఞతతో భీమాజీ పాటిల్ సాయి సత్యవ్రతం అనేటువంటి వ్రతాన్ని మొదలుపెట్టాడు. అలాగే ఈ గోపాలరావు గుండుకి ఏమనిపించింది, ఉరుసు ఉత్సవం జరుపుకుంటే బాగుండు కదా అనేది కూడా మొట్టమొదటి బాబా దగ్గరికే వెళ్ళలేదు. శ్యామ, దీక్ష ఇట్లాంటి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళందరూ సరైన అని ఆమోదం తెలిపారు. తర్వాత బాబా దగ్గరికి వెళ్ళి అడిగారు, ఓకే అన్నారు. ఆ చక్కగా ఆ ఉరుసు ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. సరే, ఆ గ్రామ మునుసూబు దానికి అంగీకారం ఇవ్వలేదట. సరే, పై అధికారుల దగ్గరికి వెళ్ళారు. పై అధికారుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుమతి లభించింది. ఇక్కడ వీళ్ళందరికీ అధికారి సర్వసామ్రాట్ అయినటువంటి సాయినాథుడి నుంచి అనుమతి లభించినప్పుడు ఇవన్నీ కూడా భౌతికమైన తాత్కాలికమైనటువంటివే కదా. కాబట్టి అలా ఆమోదం వచ్చిన తర్వాత అది చాలా చిన్న గ్రామము, గోతులతోనూ గుంటలతోనూ ఉండేటువంటి ప్రదేశము. చిన్నదైనటువంటి షిరిడీలో పోయే భక్తులకి సౌకర్యం సరిగ్గా లేక నీటి ఎద్దడి బాగా ఉందట. అప్పుడు ఉప్పు నీళ్ళ బావి ఒకటి ఉంటే దాంట్లో బాబాగారు అక్కడికి వెళ్ళి నీళ్లు వేశాడు. ఇది ఒక యోగ స్థితి. అలా వేసిన తర్వాత వీళ్ళు వాడుకునేందుకు అనుకూలంగా మారడం, తర్వాత ఆ సమస్య తీరిపోయింది. చక్కగా దాన్ని ఉరుసు ఉత్సవాన్ని చేసుకుంటూ, సరే ఈ దాము ఇప్పుడు ఎవరివైనా కూడా ఒక చోటకు వెళ్ళినప్పుడు మనకి ఏదైనా శ్రేయస్సు కలిగినప్పుడు మన ఇతరుల స్నేహితులతో పంచుకుంటాం కదా. అలాగే ఈ గోపాలరావు గుండు ఏం చేశాడు, అరే ఇన్ని సంవత్సరాల నుంచి నాకు సంతానం లేక నేను బాధపడుతున్నాను, మహానుభావుడు షిరిడీలో ఉన్నటువంటి సాయినాథుడి చెంతకెళ్ళాను, ఆయన దయచేత నాకు వంశ అభివృద్ధి కోసం సంతానం కలిగింది, అలాగే నువ్వు కూడా ఒకసారి దర్శించవయ్యా అని చెప్పి దాము అన్న సార్ అనేటువంటి తన స్నేహితుడికి చెప్పాడు. ఆయన అలాగే వచ్చాడు. ఇతనిది 25వ అధ్యాయంలో వస్తుంది మరలా మనకి. దాము అన్న స్నేహితుడు అలాగే ఎంతనో సంతానం పొందాడు. కృతజ్ఞత కొద్దీ 2 జెండాలు చేయించి జెండా ఉత్సవాన్ని జరుపుకుంటూ వచ్చారన్నమాట. ఇలా ఆ తర్వాత అది చందనోత్సవం. అమీర్ చక్కర్ అనేటువంటి కొరహాల గ్రామానికి చెందినటువంటి అమీర్ చక్కర్ అనే అతను చందనోత్సవాన్ని, అంటే ముస్లింల మహాత్ములు అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క గౌరవార్థం ఒక పల్లెల్లో చందనాన్ని వేసుకొని దాన్ని చక్కగా తీసుకెళ్ళి తర్వాత తీసుకొచ్చి ఆ మసీదులో నింబార్ అంటే నిరాకార భగవతత్వము, అది నింబార్. అక్కడ కూడా గమనించండి, మసీదులో ఒక నింబార్ ఉంది, ఒక ప్రత్యక్ష దైవమైనటువంటి అజ్ఞారాధన ఉంది, మన అందరికీ తల్లి అయినటువంటి తులసమ్మ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నింటినీ కూడా సమన్వయపరుచుకుంటూ వచ్చినటువంటి అవతారమే సాయి అవతారము. హిందువా కాదు, ముస్లిమా కాదు, రెండిటికి అతీతమైనటువంటి యోగతత్వంలో వచ్చినటువంటి పరమాత్మతత్వము. ఆయన ఏం చేశాడు, ఆ నింబార్లో ఆ చందనాన్ని అద్దేవాళ్ళు. సరే, ఇలా 2 సంవత్సరాల పాటు అమీర్ చక్కర్ నిర్వహించిన తర్వాత అమీర్ చక్కర్ చనిపోయాడు. మిగతా 3 ఏళ్ళు అతని భార్య ఆ సేవని కొనసాగిస్తూ వచ్చారు. తర్వాత మనకింకా ఉరుసు ఉత్సవం కాస్త చందనోత్సవం కాస్త ఇప్పుడు శ్రీరామనవమి జరిగేదానికి కావలసినటువంటి శ్రీకారం. ఇప్పుడు శ్రీరామనవమి అనేటువంటి ఉత్సవం మొదట జరుగుతూ ఉంటే ఉరుసు ఉత్సవంగా మార్చేశాడా, లేదా ఉరుసు ఉత్సవం అనే కార్యక్రమం జరుగుతూ ఉంటే దాన్ని శ్రీరామనవమి ఉత్సవంగా ముస్లిం సోదరులు మరియు హిందువులు కలిసి చేసుకునేలాగా ఉదయం జెండా ఉత్సవము, సాయంత్రం ఉరుసు ఉత్సవం నిర్వహించాడనేది మనం గమనించవలసినటువంటి అంశం. ఆ ఉరుసునే కొనసాగించేసి ఉండొచ్చుగా, ఆ చందనోత్సవాన్ని కొనసాగించేసి ఉండొచ్చుగా. ఈ శ్రీరామనవమి ఎందుకు చేయాలి?
హిందూ ముస్లింల ఐక్యత కోసం వచ్చిన అవతారం కాబట్టి అరే ఓ భగవంతుడు నిరాకారమైనటువంటి భగవంతుడు ఒక్కడేనానా ఆకారం ధరించి వచ్చినప్పుడు ఆయా వాటి పట్ల ప్రవర్తిస్తూ ఉంటాడు అని చెప్పేటువంటి సత్యం కదా అది. అలా 1897 ఈ శ్రీరామనవమోత్సవం జరిగేదానికి ఉత్సవ దినాల్లో నివాస భక్తులతో నిండిపోయేదట. రాధాకృష్ణమాయి సొంటిపొడి చేసేది ఇలా చక్కగా. అది క్రమేపీ శ్రీరామనవమోత్సవంగా ఇప్పుడు ఏదో మరి చిన్న చిన్న రామాలయాలు మినహాయించి ఎక్కడైతే రామ మందిరాలలో శ్రీరామనవమి రోజు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందో అలా ప్రతి సాయి మందిరంలో ఉదయం శ్రీరామ కళ్యాణం జరుగుతుంది. సీతారాముల కళ్యాణం అత్యద్భుతంగా జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏ రకంగా మతాన్ని వ్యతిరేకించినట్లు అదేమంటే మన దేవుడు వాళ్ళ దేవుడు ఎవరు కాబట్టి అలా ఆయన రెండింటినీ కూడా సమన్వయపరుచుకుంటూ వచ్చినాడు చేసి అలా ఆ ఉరుసు ఉత్సవం క్రమేపీ చక్కగా శ్రీరామనవమోత్సవంగా మార్పు చెందింది. 1897 నుంచి 1911 వరకు ఉరుసు ఉత్సవం, 1912లో శ్రీరామనవమోత్సవానికి శ్రీకారం చుట్టబడింది. శ్రీ సాయినాథ సగుణోపాసన అనేటువంటి గ్రంథాన్ని రాశాడు శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ. ఈయనకి స్వప్నంలో దర్శించి 5 లడ్డూలు ఇస్తావా అని చెప్పి మంత్రోచ్చారణ చేసి అప్పుడు ఆయన చేత 5 హారతులు రాయించుకున్నాడనమాట. ఏం ఆషామాషిగా లేడు ఆయన అవతారం. ఊరికే మామూలు మనిషి కాదు, గురువు కాదు. గురువు అంటే గురు కుదిర్చేవాడు అని చెప్పినప్పుడు ఎంతమందికి గురి కుదుర్చుండకపోతే ఆయన చుట్టూరు పరిగిస్తున్నారనేటువంటిది మనం విచక్షణతో ఆలోచించవలసినటువంటి అంశం. అలా శ్రీరామనవమోత్సవం చక్కగా శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ దాదాసాహెబ్ కలిసి దాదాసాహెబ్ కఫర్డే. ఈ కఫర్డే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అప్పుడు బ్రిటిష్ పాలన ఉంది కాబట్టి బ్రిటిషుల దగ్గరే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలోనే కదా ఆయా వ్యక్తులు ఉద్యోగులు పనిచేస్తారు. అలా చేస్తున్న సందర్భంలో దాదాసాహెబ్ కఫర్డే మంచి లీడరు, స్వాతంత్ర సమరయోధుడు. అతన్ని బ్రిటిష్ వాళ్ళు ఇది చేసేటప్పుడు బాబా దగ్గరకు వచ్చి ఆయన ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనలో బ్రిటిష్ ప్రభుత్వం ఉంటే సాయి రష్యన్లో ఉండి అరెస్ట్ కాకుండా చక్కగా తన ఆధ్యాత్మిక ఎదుగుదలను మరియు లౌకికపరమైనటువంటి జీవితాన్ని ఆ జైలు జీవితాన్ని తప్పించుకున్నటువంటి అద్భుతమైన ఘట్టం కాఫర్డే గారి విషయంలో ఉంది. తర్వాత 1912 ఆ శ్రీరామనవమోత్సవం ఇదే రోజు కాకాశాబ్ దీక్షిత్ అనేటువంటి భక్తుడికి దీక్షిత్వాడ గృహప్రవేశం చేశాడనమాట. కాఫర్డేకి ఆ రోజే ఇంటికి వెళ్ళేదానికి కూడా అనుమతిస్తాడు సాయినాథ్. ఇవన్నీ కల్పించి రాసుకున్నాం. డైరీ అంటే ఎలా ఉంటుంది? ప్రతిరోజు జరిగేటువంటి సంఘటనల సమాహారమే డైరీ. అలా సాయినాథుని సమస్యల్లో ఉన్నటువంటి దాదాసాహెబ్ కఫర్డే గారు తాను పొందినటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని మరియు ఇతర భక్తుల యొక్క ఇదిని కలుస్తూ ఏ రోజుకి ఆ రోజు దినచర్యగా రాసుకున్నటువంటి డైరీ శ్రీ కాఫర్డే డైరీ. కాబట్టి చాలా అద్భుతంగా ఆ శ్రీరామనవమోత్సవం జరుగుతూ వచ్చింది. దాన్ని చదివేదానికి అక్కడ శ్రీరామనవ కథ చేసేదానికి కావలసినటువంటి బాలభవాసు ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటి అంశాలే. తర్వాత దాన్ని చివరికి శాశ్వతంగా జరిగేలాగా దాసగను ప్రేరేపించి దాసగను నిర్ణయించేస్తాడన్నమాట. అట్లా శ్రీరామనవమోత్సవం అనేది చాలా అంగరంగ వైభవంగా, దాని గురించి ఎక్కువ విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం లేదనుకుంటాను. అప్పట్లోనే 75,000 మంది దాకా శ్రీరామనవం క్రమేపీ 1912లో మొదలైనటువంటి ఆ శ్రీరామనవోత్సవానికి అప్పట్లోనే 75,000 మంది భక్తులు పాల్గొని దాన్ని జయప్రదం చేసేవాళ్ళంటే అప్పుడు సనాతన బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నారు. అసలు మేఘశ్యాముడు అనేటువంటి బ్రాహ్మణుడు, సదాచార బ్రాహ్మణుడు, నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఆయనే ముస్లిం అని సందేహించి తన ప్రత్యక్ష అనుభూతి చేత అనుభవం చేత ఈయన సాక్షాత్తు ఆ కైలాసవాసుడైనటువంటి శివపరమాత్ముడైనటువంటి దాన్ని అంగీకరించి సాయినాథుని సమక్షంలో ఉంటూ మధ్యాహ్న హారతి ఏదైతే మనం దాంట్లో మోమిన వంశీ జన్మని అని వస్తుంది అనే సందేహాలు ఎలా పుచ్చుకుంటున్నామో దాంట్లో ఆ మధ్యాహ్న హారతి సమయంలోనే ఒంటికాలు మీద నిలబడి బాబాకు మధ్యాహ్న హారతి ఇచ్చినటువంటి గొప్ప భక్త శ్రేష్ఠుడు మేఘశ్యాముడు.
ఊరికే ఆషామాషిగా ఏ ఆధారాలు లేకుండా ఇప్పుడు ఆయన ఎవరైతే ఏంటి, కానీ ఆయన చేసినటువంటి ధర్మబద్ధమైన పనులేంటి, ఏం చేశాడు, ఏం బోధించాడు సాయినాథుడు, మనం తర్వాత మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఇలా చక్కగా ఆ ఉరుసు ఉత్సవం శ్రీరామనవమోత్సవంగా మారడం, శ్రీరామనవమోత్సవం అంగరంగ వైభవంగా చేసుకోవడం, తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎందుకు జరపకూడదు అనేటువంటి ఆలోచన తట్టడం, శ్రీకృష్ణ జన్మాష్టమి గోపాల కాలోత్సవ చేయడం, కాలాహుండి అంటే నల్లని కొండలో అటుకులను వేసి చేసి అన్నీ కూడా సాంప్రదాయబద్ధమైనటువంటివి. భక్తులకి ఆయన ఏది అసలు గోపాల కాలాష్టమి రోజు ఈ పని చేస్తారు, కాలాహుండి అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుందని ఎవరికైనా తెలుసా? మన సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నాం, మన శ్రీకృష్ణ పరమాత్మను అనుకుంటున్నాం. ఆ శ్రీకృష్ణ పరమాత్మను కూడా గాఢంగా సేవిస్తూ ఆయనలో లీనమైన వాళ్ళకి ఎవరికో తెలిసి ఉంటుందేమో, కానీ సచ్చరిత్ర ద్వారా ఎంతోమంది తెలుసుకున్నారు. సచ్చరిత్ర, సత్యదేవుని చరిత్ర. సత్యదేవుడు అంటే ఎవరు? నిత్యమై నిఖిలమై ఎప్పుడూ ఉండేవాడే సత్యమైనటువంటి, అదే బ్రహ్మ పదార్థము, ఆ పరబ్రహ్మ. కానీ భక్తులు పొందినటువంటి ఆ ప్రత్యక్ష అనుభూతిని ఎల్లడి చేసేటువంటిదే మన సచ్చరిత్ర గ్రంథం. ఎవ్వరు కూడా ఎక్కడ సందేహించవలసినటువంటి అవసరం లేదు. మన హృదయంలో గాఢంగా ఆయన్ని నమ్మి మనం ప్రశాంతంగా కానీ చక్కటి సాధన, ఆయనలోనే అందరిని చూసుకుంటున్నాం, అందరిలో ఆయన్ని చూస్తున్నాం. మనం ఎవరిని ద్వేషించట్లేదు. మనకు శ్రీకృష్ణ పరమాత్ముడైనా శ్రీరామచంద్రుడైనా అందరూ మన వాళ్ళే. మనమేమి ఎక్కడ నుంచి ఊడిపడలేదు. మనమంతా కూడా ఈ భరత భూమి మీద ఉన్న వాళ్ళమే. వాళ్ళ ఆరాధనలో ఏ యుగానికి సంబంధించిన దేవుడుగా ఆ యుగానికి, ఇప్పుడు శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడిని యుగావతారంలో ద్వాపరమందున కృష్ణుడిగా అంటాం కదా, అదే ఇదిని చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాగే రాముడు అవతారం వచ్చిన తర్వాత రాముడిని భగవంతుడిగా అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అయ్యా, ఈ రామ అవతారంతో మాకు ఇది లేదు, నువ్వు శాస్త్రాలు చెప్పుకో, ఏవైనా చెప్పుకో, కానీ మాకు కృష్ణుడే దేవుడు అంటే ఎలా ఉంటుంది? కాదు. కాబట్టి మన యొక్క విశ్వాసం గాఢంగా ఉన్నంత వరకు, కోట గోడలు దృఢంగా ఉంటే ఏ శత్రువుల దాటికి అవేమీ కావు. అందుకని మన మనోధైర్యము, మన దృఢ విశ్వాసమే మనల్ని రక్షణా కవచంగా ముందుకు నడిపిస్తుంది. మనం ఇక్కడ ఏది ఆషామాషిగా లేదు. ఆషామాషిగా ఏదో ఊరికే ఏదో 4 రాళ్ళల్లో ఒక రాయేస్తే మొక్కేశాడు కదా, అయిపోయింది కాబట్టి ఆయన ఆరాధిస్తాము అనేది ఇక్కడ లేదు. కాబట్టి మనం చక్కగా ఆయన ఎలాంటి చర్యలు చేశాడు, ఆయన చెప్పాడు అని చెప్పి మేము చాలామంది వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు కాబట్టి బాబాను వదిలేస్తున్నాం అంటున్నారు. మరి రేపు మన వంశంలో కూడా మీ వంశం ఇలాంటిదయ్యా, మీరు అసలు మీ వంశమే మొదటి నుంచి ఇట్లా లేదు, వేరేగా ఉంది, కాబట్టి మీ వంశాన్ని నుంచి పక్కకు బొమ్మన్నట్టు పోగలరా? ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం కదా. కాబట్టి నీ ఆలోచన, నీ నమ్మకము, ఎవరు చెప్తే వాళ్ళు అది అంటారు గురిదాటు. నీ అంతరాత్మ ఏం చెప్తుందో ఒకసారి అంతరాత్మ ఏం చెప్తుందో గమనించాలి అంటే చెప్పిన వినే వాటన్నిటి వైపు పరుగులు తోలేయకూడదు. కాబట్టి చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలంటే మనం అంతర్గత ప్రయాణం తప్పనిసరిగా చేయాలి. నీకు నువ్వు చదువు, నీ భావనలో నీకేం అర్థమవుతుందో చదువు. నేను చెప్పానో, ఇంకొకరు చెప్పారనో, ఒకరు ఎవరెవరు చూసే దృష్టి. ఇప్పుడు రావణాసురుడి యొక్క దృష్టికోణంలో రాముడి గురించి చెప్పమంటే ఏం చెప్తాడు నాయన? అదే హనుమంతుడి దృష్టికోణంలో వెళ్ళి అయ్యా రాముడు అంటే ఏంటంటే అప్పుడు ఆయన చెప్తాడు రాముడి గురించి, ఆ సౌందర్య, ఆయన యొక్క దర్పం గురించి, ఆయన యొక్క ఇదిని గురించి. ఎలా అయిపోతున్నారంటే ఒకరినొకరు మనం విమర్శించుకుంటూ ఉంటే చాలా గొప్ప జిజ్ఞాసపరులు అన్నట్లుగా తయారైపోతున్నాం మనం. రాముడిని చూసి ఏం నేర్చుకోయా? రాముడు మర్యాద పురుషోత్తముడు. తల్లిని అడవిలకు పంపించాడంటే అతని భర్త ధర్మాన్ని పాటించే ఒక రాజుగా, రాజధర్మం అది, రాజధర్మాన్ని పాటించాడు. కైకేయి తల్లి తెల్లారి రాజ్యాన్ని పాలించాలంటే, వెళ్ళి అడవులకు వెళ్ళాలంటే ఏ మాత్రం సందేహించకుండా ఆమెను కించిత్ కూడా ఆమె మీద ఈర్ష్య లేకుండా, ఏ రకమైన భావన లేకుండా గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి, మానవుడుగా వచ్చి మర్యాద పురుషోత్తముడైనటువంటి గొప్ప వ్యక్తి రామచంద్ర ప్రభు.
సీతమ్మని అడవులకు పంపించాడు అది ఇది అనేటువంటి అపోహలు కాదు. అక్కడ ఎందుకు పంపించాల్సి వచ్చింది, ఎటువంటి సంఘటన, ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు ఆ యొక్క ఆశ్రమ వాతావరణం ఆమెకి ఎలా చేకూరుతుంది, రాజ్యంలో ఉంటే ఇలా మాట్లాడిన వాటి వల్ల ఆమె యొక్క మానసిక స్థితి ఎలా గందరగోళం అవుతుంది, రాజుగా ఉన్నటువంటి ఆయన ఒక అపవాదు వచ్చినప్పుడు ఎలా స్పందించి దానికి నిర్ణయం తీసుకోవాలి, అన్నిటినీ 100% పరిపూర్ణమైనటువంటి మానవ జీవితాన్ని అనుభవించినటువంటి వాడు మన రామచంద్ర ప్రభువు గారు. కాబట్టి మనం ఊరికే నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం కాదు, అర్థం చేసుకుందాం, అవగాహన చేసుకుందాం. నా అవగాహనలో నాకు ఇది, మరి మీ అవగాహనలో మీకు మరోగా అనిపించవచ్చు. కాబట్టి పూర్తిగా ఎవరిని వ్యతిరేకించొద్దు, అలా పూర్తిగా ఎవరిని నీ భావన బట్టే నువ్వు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళు. ఇలా చక్కటి ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని మనకు అందించినటువంటి సమస్త విశ్వ గురువులకు, అలాగే చక్కగా మన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మీరు నా అవగాహన స్థితిలో నేను చెప్పిన దాన్ని మీరందరూ శ్రద్ధగా వింటూ మన ఛానల్ను ముందరకు తీసుకెళ్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరి మీద ఆ యొక్క విశ్వగురువుల కృపా కరుణా కటాక్షాలు ఎల్లవేళ్ళ ఉండాలని మనసా వాచా కోరుకుంటూ జై సాయిరామ్, జై జై సాయిరామ్.